బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరిన రాజ్ కసిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించలేదు. ఆయన పిటిషన్పై విచారణను వారం రోజులు వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించాలని సిఐడి అధికారులను ఆదేశించింది కోర్టు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చిన అనంతరం ఆన్లైన్ ద్వారా విచారణకు కసిరెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే హాజరయ్యారు. మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామని, అత్యవసరంగా దానిపై విచారణ జరపాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ ఇప్పటికే పిటిషన్ వాయిదా వేశామని తెలిపారు. మంగళవారం కోర్టు విచారణ ప్రారంభ సమయంలో అభ్యర్థులను తన ముందుంచాలని సూచించారు. కాగా మద్యం కుంభకోణం కేసులో తమను విచారించాలని భావిస్తే హైదరాబాద్లోని తమ నివాసంలో లేదా ఏదైనా తటస్థ ప్రదేశంలో అడ్వకేట్ సమక్షంలో విచారణ చేసేలా సిట్ దర్యాప్తు అధికారిని ఆదేశించాలంటూ రాజ్ కసిరెడ్డి తల్లిదండ్రులు ఉపేందర్ రెడ్డి, సుభాష్ని హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే కసిరెడ్డి బెయిల్ పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కసిరెడ్డి రాజశేఖర్ రిమాండ్ను సవాల్ చేస్తూ తండ్రి ఉపేందర్ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరగనుంది.